సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో సుమారుగా 70% మంది ప్రజలు నాన్ వెజ్ ని ఇష్టపడుతున్నారు. మరి ఈ నాన్ వెజ్ లో ముఖ్యంగా చెప్పుకునేది చికెన్, మటన్, రొయ్యలు, చేపలు. వీటిలో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది చికెన్, మటన్. ఇకపోతే చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు, పెరుగు తీసుకోకూడదు అనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. ఈ అపోహను పెంచింది కూడా మన పెద్దవాళ్లే. దీనికి ఉన్న బలమైన కారణం అధిక ప్రోటీన్లు శరీరానికి లభ్యమవ్వడమే. అంటే చికెన్, మటన్ వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. అలాగే పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. ఇలా ఒకేసారి అధిక ప్రోటీన్లు శరీరానికి అందడం వల్ల ఆహారం జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొంతమందికి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు అలా తీసుకోవడం వల్ల వాంతులు, కడుపు నొప్పి వస్తుంటాయి. ఒకవేళ ఆరోగ్యవంతమైన వ్యక్తి అలా తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని తాజా పరిశోధనలో వెల్లడైంది. సో మీరు ఆరోగ్యవంతులు అనుకుంటే చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు, పెరుగు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.